విద్యా ప్రవేశ్ డే 27 భాషాభివృద్ధి. ఈరోజు అంశానికి సంబంధించి 1 to బకుల్ మై షూ కానీ లేదా వేరే ఏదైనా నంబర్ రైమ్ కానీ ఉంటే విత్ యాక్షన్ మనం చేసి చూపించాలి. 1, 2, buckle my shoe. 3, 4, shut the door. 5, 6, pick up sticks. 7, 8, lay them straight. 9, 10, a big fat hen. 1, 2, buckle my shoe. 3, 4, shut the door. 5, 6, pick up sticks. 7, 8, lay them straight. 9, 10, a big fat hen. నెక్స్ట్ అభిజ్ఞాభివృద్ధి. పైన క్రింద అనే భావనను కలిగించాలి. వివిధ వస్తువులను ఒకదాని మీద ఒకటి పేర్చి 2 సమూహాలలోని విద్యార్థులను ప్రశ్నించవలను. వారిచే జవాబులు రాబట్టాలి. ఉదాహరణకు, దేనిపైన పుస్తకం ఉన్నది, పెన్సిల్ ఎక్కడ ఉంది అనే ప్రశ్నలు అడిగి విద్యార్థులచే సమాధానాలు చెప్పించాలి. అయితే మనకు అందుబాటులో ఉన్నటువంటి ఏ వస్తువులనైనా తీసుకోవచ్చు. ఇక్కడ మీకు కొన్ని వస్తువులు కనిపిస్తున్నాయా? అవన్నీ ఒకదానిపైన ఒకటి పెట్టున్నాయి కదా. వాటిల్లో మీకు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. వాటిని చూసి దాని పేరు కానీ నేను ఏది అడిగితే దానికి సమాధానం చెప్పాలి. దాని పేరేనా చెప్పాలి, పైన ఏముందో కిందేముందో, నేను ఏం అడిగితే ఏ క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయాలి. అమ్మాయిలు ఒక గ్రూపు, అబ్బాయిలు ఒక గ్రూపు. ఓకేనా? బాలు, అక్కడ బాక్స్కి పైన ఏముంది? నెక్స్ట్ కోమలి, అక్కడ చాక్ పీస్ బాక్స్ కింద ఏముంది? చాక్ పీస్ బాక్స్ ఉందా? దాని కింద ఏముంది? ఆ బాక్స్ కింద ఏముంది? బుక్ ఉంది. వెరీ గుడ్. నెక్స్ట్ దిలీష్, గ్లాస్ పైన ఏముంది? గట్టిగా. వెరీ గుడ్. కూర్చో. పవిత్ర, అక్కడ ఒక చిన్న బుక్ ఉంది కదా, దానిపైన ఏముంది? వెరీ గుడ్. నెక్స్ట్ కిందన ఒక పెద్ద పుస్తకం ఉంది కదా, ఆ పెద్ద పుస్తకం పైన ఏముంది? ఏం బాక్స్? వెరీ గుడ్, చాక్ పీస్ బాక్స్ ఉంది. నెక్స్ట్ శారీరక అభివృద్ధి. పేపర్తో పడవలు చేసి నీటిలో వదులుట. విద్యార్థులకు పేపర్తో పడవలు చేయడం నేర్పించి వాటిని నీటిలో ఎలా వదలాలో చూపించి వాళ్ళతో ఈ కృత్యాన్ని చేయించాలి. పడవలను ఏవైనా చిన్న కాలువల్లో కానీ, పారే నీటిలో కానీ, లేదంటే చిన్న వెడల్పాటి పాత్రలో కానీ ఆ పడవలను విడిచిపెట్టాలి.